హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియో ఒక పల్లెటూరు కోడలుగా నా జీవన శైలి ఎలా ఉంటుంది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా నాకున్న కొన్ని బాధ్యతలు ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నా కదా, అంటే తెల్లవారు లేగానే నా జీవన శైలి ఎలా ఉంటుందో ఫస్ట్ నేను లేగానే చేసే పని. ఈరోజు కూడా అంతేని, తెల్లవారు లేయడము, వాకిలు అయితే చిమ్మేశాను. ఇంకా చిమ్మిన దగ్గర ఒక దగ్గర కోదోసు వేసుకొని గంపలోకి అయితే వెతుకున్నాను. ఇంకా రాత్రి వేడి నీరు కాచుకోవడానికి పొయ్యి మంట వేసాను. అక్కడైతే బూడిదయింది. ఇంకా పక్క పొయ్యిలో అయితే వంట చేశాను. అక్కడ కూడా బూడిదయింది కాబట్టి ఆ బూడిద మొత్తం కూడా ఎత్తేస్తున్నాను. 2 పొయ్యిలు ఉన్నాయి. ఒక పొయ్యి మీద వేడి నీరు కాచుకోవడానికి మాత్రమే వాడతాను, ఇంకో పొయ్యి అయితే వంట చేసుకోవడానికి వాడతాను అనమాట. ఇంకా మొత్తం చెత్త ఎత్తేసిన తర్వాత బయట అయితే పారేసాను. ఈరోజు అయితే పేడతో అయితే ఇంటి ముందు అయితే కల్లాపు చల్లుతున్నాను. పేడ అయితే దొరికింది. రోడ్డు మీద పేడ దొరికితేనే పేడ నీరుతో అయితే కల్లాపు జల్లుతాను, లేదంటే ఒట్టి నీరుతోనే జల్లేస్తాను. ఒట్టి నీరుతో జల్లేటప్పుడు మాత్రం కల్లాపు ఎక్కడ వరకు ముగ్గేసుకుంటానో అక్కడ వరకు మాత్రమే జల్లుతాను. పేడ నీరుతో అయితే మాత్రం ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ స్థలం అంతా కూడా పేడ నీరుతో అయితే జల్లుతాను. అయితే పేడ నీరుతో జల్లేటప్పుడు మాత్రం నాకు కొద్దిగా లేట్ అవుతుంది, కొద్దిగా ఎక్కువ స్థలం కదా, అందుకని మొత్తం జల్లేటప్పటికి 1 గంట టైం అయితే పట్టేస్తుంది. ఒక 4-5 బకెట్ల దాకా అయితే పడతాయి పేడ నీరు ఈ స్థలం మొత్తం జల్లేటప్పటికి. ఇంకా పేడ నీరు జల్లేసిన తర్వాత ముగ్గు అయితే వేస్తాను. అయితే మా ఇంటి ముందు పేడ నీరుతో కల్లాపు జల్లేటప్పుడు మాత్రమే చూడడానికి బాగుంటుంది. ఒట్టి నీరుతో జల్లేటప్పుడు అంత బాగుండదు, అంటే మట్టి నేల కాబట్టి ఎక్కువగా దుమ్ము ధూళి అయితే రేగిపోతూ ఉంటుంది. ఇంకా కల్లాపు జల్లేసిన తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నాను. మేమైతే ఈ ముగ్గు లేయగానే ఎందుకు వేసుకుంటామంటే, ముందు ఏ పని చేయకుండా, అంటే ఇంట్లో ఉండే మగవాళ్ళు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మనం ముగ్గు వేయకుండా వాళ్ళు బయటికి వెళ్ళారనుకోండి, వెళ్ళిన పని సక్రంగా జరగదు అనేసి మా పల్లెటూళ్ళలో అయితే బాగా నమ్ముతారు. అందుకే లేయగానే ముందైతే ముగ్గు వేసేస్తాము. ముగ్గు వేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వెళ్ళిన పని సక్రంగా జరుగుతుంది అనేసి నమ్ముతామన్నమాట. ముగ్గు అయితే చిన్నదే వేశాను. 9 చుక్కల ముగ్గు అయితే వేశాను. పెద్ద ముగ్గులు వేయడానికి నాకు చాలా టైం పడుతుంది. 2 దగ్గరలో ముగ్గు వేస్తాను. ఇక్కడ ఇంటి ముందు వేసిన ముగ్గు మీకు చూపించాను. ఇంకా వెళ్ళే దారిలో ఒక ముగ్గు అయితే వేస్తాను. నాకు పెద్దగా ముగ్గులు రావు, వచ్చిన ముగ్గులో తిప్పి అయితే వేస్తూ ఉంటాను. ఇంక ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. చిన్న ముగ్గేలేండి. ముగ్గు వేసేయడం అయిపోయిన తర్వాత టిఫిన్ చేయడానికి అయితే పొయ్యి మంట అయితే వేస్తున్నాను. టిఫిన్ ఈరోజు చపాతీ చేశాను. కూర అయితే ఉల్లగడ్డ కూర చేసేసాను. ఇంకా చపాతీ ఒక్కటే చేయడము. ఈ పక్క కళాయితో పెట్టున్నాను కదా, అదే కూర అండి, ఉల్లగడ్డ కూర. అదైతే గ్యాస్ మీద చేసేసాను. ఇంక ఇక్కడే చేస్తున్నాను కదా అనేసి కూర కూడా దగ్గర పెట్టుకొని మా అత్తమ్మ మావయ్యలకి చేసినట్టు వేడివేడిగా అయితే వేసేయచ్చని ఇక్కడైతే పక్కన పెట్టుకున్నాను. ఇంకొక పక్క నుండి చపాతీ చేస్తా, ఇంకో పక్క నుండి అయితే పామేస్తున్నాను అనమాట. ప్రస్తుతానికి ఇప్పుడు నాకున్న బాధ్యతలు అయితే మా అత్త మా మావయ్యని అయితే బాగా చూసుకోవాలి. వాళ్ళకైతే హెల్త్ పరంగా ఏమీ బాగుండదండి. మా మావయ్యకి అయితే ఒక 70 సంవత్సరాలు అయిపోయినాయి కాబట్టి బీపీ షుగరు 2 ఉన్నాయి. అందుకని అన్ని జాగ్రత్తగా చూసుకుంటేనే అవి కంట్రోల్లో ఉంటాయి, లేకపోతే ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంటాయి. ఇంకా మా అత్త విషయానికి వస్తే, మా అత్తకి చిన్నప్పటి నుండి ఫిట్స్ అయితే ఉందండి. ఫిట్స్ ఉండడం వల్ల ఇంకా చాలా ఇబ్బంది. వారానికి 1-2 సార్లు అయినా ఫిట్స్ అయితే కనిపిస్తుంటుంది. ఇంకా ప్రతిరోజు కూడా మా అత్త అయితే మాత్రలు వేసుకోవాలి. అది 2 పూటలు టయానికి వేసుకోవాలి. అప్పుడే ఆమె హెల్త్ పరంగా కొద్దిగా పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. లేకపోతే మెంటల్ పరంగా కూడా చాలా ఎక్కువగా డిస్టర్బ్ అయిపోద్ది అనమాట. ఇంకా చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది. ఇంకేదో ఒకటి మాట్లాడుతూ ఉండడం, గొడవ పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నట్టుగా ఉంటుంది హెల్త్ బాగాలేకపోతే. ఇంకా మా బాబు ఉన్నాడు కదా, మా బాబు చిన్న పిల్లోడు, వాడికి ఇంకా స్కూల్లో వేయలేదు. ఇంకా వాడిని కూడా నేనే చూసుకోవాలి కాబట్టి ఇంట్లో అన్ని పనులు చేసుకుంటా వాడిని కూడా నేనే చూసుకుంటాను. పని చేసుకునేటప్పుడు మా అత్తమ్మ మామయ్యలకి హెల్త్ పర్లేదు బాగుంది అన్నప్పుడు మాత్రం వాళ్ళు పట్టుకుంటారండి. ఇంకా వాడు కూడా చిన్న పిల్లోడు కాబట్టి వదిలేసి ఎక్కడికి వెళ్ళలేను. ఇంకా మా అత్త మామల్ని చూసుకోవాలి, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంటికాడే ఉంటాను. నాకు కూడా బయటికి వెళ్ళి ఏదైనా చిన్న పని చేసుకోవాలి నాకు తగ్గట్టుగా అనేసి అయితే నాకు కోరికండి.
నాకు బయటికి వెళ్ళి పని చేయాలంటే చాలా ఇష్టము. కానీ ఇంటికాడ ఉండే ఈ చిన్న బాధ్యతల వల్ల ఇంటికాడే ఉండాల్సి వస్తుంది. ఇంకా చపాతీలు అయితే చేసేసినట్టు మా అత్త మా మావయ్యకి అయితే వేసేస్తున్నాను. చపాతీలు వేడి మీద తింటేనే తినడానికి బాగుంటాయి. చల్లగా అయిపోతాయి, అంత బాగుండవు, గట్టిగా అయిపోయినట్టు అనిపిస్తాయి. అందుకే వేడి మీద ఉన్నప్పుడే వేసేసి ఇచ్చేస్తాను. వేడి మీద తిన్నప్పుడు దూదిలాగా మెత్తగా ఉంటాయి. ఇంకా చేసేయడం అయిపోయిన తర్వాత నేను కూడా ఒక 4 చపాతీలు అయితే వేసుకొని, ఉల్లగడ్డ కూర అయితే అదే బంగాళదుంప కూర అయితే వేసుకొని ఇంకా మా ఇంట్లో కూర్చొని అయితే తింటున్నాను. మా బాబు అయితే నా పక్కన ఆడుకుంటున్నాడు. మడత పెట్టి పక్కన పెట్టిన దుప్పట్లన్నీ తీసేసి అయితే కింద వేసేస్తున్నాడండి. అవన్నీ మళ్ళీ నేను సర్దుకోవాలి. ఇంకా మధ్యాహ్నానికి అయితే కూర పప్పుచారు అయితే చేస్తున్నాను. అందుకని 1 కప్పు కందిపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను. 1 కప్పు కందిపప్పుకి 3 కప్పులు నీరు అయితే వేసుకున్నాను. కందిపప్పు అయితే నీట్గా కడిగేసుకున్నాను. 1 గంట నానబెట్టుకున్న తర్వాత నీట్గా నానిన తర్వాత ఉల్లిపాయ, టమోటా, ఒక పచ్చిమిర్చి వేసాను. ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేసి మూత పెట్టి అయితే ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు అయితే ఉడికించుకున్నాను. ఇంకా ఆ పక్క పప్పు ఉడికేలోపు ఇంకో పక్క అయితే గ్యాస్ మీదనే ఎండిమిర్చి అయితే వేగిస్తున్నాను. పచ్చడి అయితే పచ్చి చింతకాయలు నిల్వ పచ్చడి ఉంటుంది కదా, తొక్కు నిల్వ పచ్చడి, అదైతే ఈరోజు చేస్తున్నాను. అందుకని ఎండిమిర్చి అయితే వేగించుకున్నాను. ఈ పక్క అయితే పప్పు కూడా ఉడికిపోయింది. పప్పు మెత్తంగా ఉడికిపోయిన తర్వాత కవ్వంతో అయితే మెత్తంగా అయితే చిలికేసుకున్నాను. ఇంకా ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నానో ఆ కప్పుతో చింతపండు రసం అయితే తీసుకున్నాను. 1 కప్పు పప్పుకి అయితే ఒక 4 కప్పులు నీరు అయితే యాడ్ చేసుకున్నాను. అదే మొత్తం ఉడికిన తర్వాత చిక్కదనానికి మొత్తానికి బాగుంటుంది. ఇంకా తాలింపు అయితే పెట్టేసుకున్నానండి పప్పుకి. పప్పు దినుసులన్నీ వేసేసుకొని ఒక 2 తెల్లుల్లి అయితే నీట్గా దంచేసి వేసుకున్నాను. ఎండుమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు అన్నీ వేసేసుకొని బాగా వేగనిచ్చాను. వేగిన తర్వాత పప్పు అయితే దాంట్లో వేసేసాను. ఇంతేని పప్పుచారు లైట్గా పైకి బుడగలు వచ్చేంత వరకు అయితే మరిగించుకుంటే పప్పుచారు బాగుంటుంది. పప్పుచారు మనం మరిగించుకునే విధానంలోనే టేస్ట్ అయితే ఉంటుందండి. తెరలిగా ఆగనీయకూడదు, అలా అని కాగకుండా దించేయకూడదు. కొద్దిగా పైకి లైట్గా మరుగుతున్నట్టుగా కనిపించినట్టయితేనే మరిగించుకోవాలి. దాని తర్వాత పచ్చడి కూడా దంచేస్తున్నాను రోట్లో. నేను పచ్చడి అయితే చెప్పాను కదా మీకు, చింతకాయ తొక్కు నిల్వ పచ్చడి చాలామందికి తెలిసే ఉంటుంది. పచ్చి చింతకాయలు దంచుకొని అయితే పక్కన పెట్టుకుంటారు. ఉప్పు, పసుపు, కొద్దిగా మెంతులు వేసుకొని అది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ తొక్కు తీసేసుకొని పచ్చడి అయితే దంచుకోవచ్చు. పచ్చిమిరపకాయలతో అయినా దంచుకోవచ్చు, ఎండుమిరపకాయలతో అయినా దంచుకోవచ్చు. చింతకాయ ఊరగాయతోని చాలా బాగుంటుంది చింతకాయ ఊరగాయ పచ్చడి. కాకపోతే చింతకాయ ఊరగాయ పచ్చడి కొద్దిగా వేడి ఎక్కువ రోజులు తినకూడదు అనమాట. 1 రోజు లేదా 2 రోజులు తినుకోవచ్చు వారానికి. 3-4 రోజులు తిన్నామంటే వేడి ఎక్కువ చేసేస్తుంది. అందుకని ఎక్కువగా తినరు అవి. ఇంకా ఈరోజు మెనూ అయితే మధ్యాహ్నానికి మీకు ఇందాక చూపించాను కదా, పప్పుచారు అయితే బాగా వచ్చిందండి. ఇంకా వేడి అన్నం అయితే చేశాను. ఆల్రెడీ మా అత్త మా మావయ్యకి అయితే పెట్టేసాను, అందుకే సగం అన్నం అయిపోయింది. ఇంకా పప్పుచారు లాగా నంజుకోవడానికి ముప్పుడు మిరపకాయలు, పచ్చడి ఇందాక చూపించాను కదా మీకు పచ్చడి. ఇంకా మధ్యాహ్నానికి మెనూ అయితే అదేని. ఇంకా మొత్తం తినేయడం అంతా అయిపోయిన తర్వాత కొద్ది గిన్నెలు ఉండండి, ఆ గిన్నెలన్నీ అయితే దోమేస్తున్నాను. తెల్లవారు టిఫిన్ చేసినప్పుడే దోమేశాను. ఇంకా మధ్యాహ్నం అయితే దోముకుంటున్నాను. ఎప్పుడప్పుడు దోముకుంటేనే గ్యాస్ దగ్గర కొద్దిగా చూడడానికి అయితే బాగుంటుంది. లేకపోతే గ్యాస్ చుట్టూ కూడా గిన్నెలు ఉన్నట్టుగానే ఉంటాయి. నాకైతే ఇంట్లో ఎక్కువగా సామాన్లు ఏమి ఉండవండి, వాడినవే మళ్ళీ కడుక్కొని మళ్ళీ వాడుకుంటూ ఉంటాను అదనమాట. ఇంకా నీరు వస్తున్నాయి కాబట్టి మొత్తం గిన్నెలన్నీ అయితే కడిగేసాను. నీరు వచ్చినప్పుడు కడుక్కుంటే నాకు కొద్దిగా తేలిగ్గా అనిపిస్తాయి గిన్నెలు. ఇంకా మా బన్నీగాడికి అయితే స్నానం చేపిస్తున్నాను ఈరోజు. చాలా రోజులైంది మా బన్నీకి స్నానం చేపించి. పాపం వాడికి ఒళ్ళంతా కూడా మిన్నళ్ళు అయితే అయిపోయి ఉన్నాయండి. విపరీతంగా ఒళ్ళంతా గీరుకుంటా ఉన్నాడు. ఇంకా స్నానం చేపించినా కొద్దిగా తగ్గుతాయి ఏమో అనేసి
లైఫ్ బాయ్ సబ్బుతో అయితే స్నానం చేపిస్తున్నాను. చాలా రోజుల నుండి అయితే స్నానం చేయించలేదు. ఫస్ట్లో అయితే తెచ్చినప్పుడు ఒక వారం 10 రోజులు రోజు మార్చి రోజు అయితే స్నానం అయితే చేపించాను. కానీ ఇప్పుడు వీలవ్వటం లేదనేసి ఒక వారం రోజులు అయితే స్నానం చేపించలేదండి. అందుకని ఒళ్ళంతా కూడా మిన్నళ్ళు అయితే అయిపోయి ఉన్నాయి. చాలా ఎక్కువగా గీరుకుంటున్నాడు పాపము. రాత్రులు కూడా నిద్ర లేకుండా అయితే గీరుకున్నప్పటికీ సరిపోతుంది మా బన్నీకి. అందుకని ఈరోజు కొద్దిగా టైం అయినా సరే కొద్దిగా బాగా ఎండపడిన తర్వాతే బన్నీకి అయితే స్నానం చేపించాను. అంటే ఇంక స్నానం చేపిస్తుంటే అక్కడక్కడ మిన్నళ్ళు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా తీసుకుంటా నొక్కుంటా అయితే స్నానం చేపించాను. చాలా టైం అయిందండి స్నానం చేపించినప్పుడు ఈసారి బన్నీకి. ఎందుకంటే ఆ మిన్నళ్ళు గడికి చేతికి అయితే దొరుకుతున్నాయి. మా బన్నీ అయితే చక్కగా స్నానం చేపించుకుంటాడు. మొత్తం సబ్బు రాసినప్పుడు కానీ ఒంటి మీద వరకు నీరేసినప్పుడు కానీ గమ్ముగానే ఉంటాడు. కానీ మొహం మీద నీరేస్తే ఒప్పుకోడు, వాడికి నచ్చదు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఏం అండగాని కరవడు అరవడు, ఏమి అండగాని ఇంకా స్నానం చేయించనివ్వడు అనమాట. వెళ్ళిపోతాను అంటాడు. ఇంకా స్నానం చేయించడం అయిపోయిన తర్వాత ఒళ్ళు అయితే నీట్గా తుడిచేస్తున్నాను. ఒళ్ళు నీట్గా తుడిస్తేనే మా బన్నీ నీట్గా ఉంటాడండి. లేకపోతే ఇంకా తడి మీదే వదిలేసినాను అనుకోండి, బూడిదలో వెళ్ళేనే దొరుకుతాడు, లేదంటే మట్టిలో వెళ్ళేనే దొరుకుతాడు. అడిగప్పుడే కొద్ది చలి తక్కువ అయినట్టుగా అనిపిస్తుందో ఏమో, అందుకని నీట్గా అయితే తుడిచేస్తాను స్నానం చేయించిన వెంటనే. దాని తర్వాత అన్నం అయితే పెట్టాను. అన్నం అయితే తింటున్నాడు మా బన్నీగాడు. ఇప్పుడైతే బాగా అలవాటు అయిపోయింది మా బన్నీకి అన్నం తినడము. మా బన్నీకి కొద్దిగా ఆకలి వేసినా సరే వచ్చి అడుగుతాడండి, అంటే గట్టిగా అరుస్తాడు. అప్పుడు మనం అర్థం చేసుకొని అన్నం అయితే పెట్టేయాలి. అన్నం పెడితే ఇప్పుడు కడుపు నిండా తినేస్తున్నాడు. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. వీడియోలు వచ్చి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.